హలో యస్ రాకాసా మూవీ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 3rd. ట్రైలర్ చాలా మందికి నచ్చింది. ఇలాంటి హారర్ కామెడీ జోనర్‌లో చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే వెరీ రిస్కీ. ఇలాంటి 2 మిక్స్ చేసి ఆ సినిమాని జనాలకి అందరికి నచ్చేలా తీయడం అనేది. సో, సంగీత్ శోభన్ మనతో ఉన్నారు ఇవాళ ఫర్ ద ఇంటర్వ్యూ. హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఆల్ గుడ్ అండి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాను నేను. సంతోష్ శోభన్ అనకూడదు, సంతోష్ శోభన్ అనకూడదు అని కరెక్ట్‌గా చెప్పారనమాట నేను. నేను లాస్ట్ టైమ్ మీ బ్రదర్‌కి మెసేజ్ చేశానండి. హ్మ్. సో, మీ ఇద్దరు ఇప్పుడు యూ ఆర్ డూయింగ్ గుడ్ వెల్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్స్. సో, ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి బావుంటది అని నేను అడిగాను. మీ అన్న వెంటనే సూపర్ అండి. మంచి ఐడియా చేద్దాం అన్నారు. ఆ తర్వాత నుంచి నా ఫోన్‌లు ఎత్తడం మానేసారు. సో, అలా జరిగిందనమాట. సో, ఫైనల్లీ మీ అన్నని సెపరేట్‌గా, మిమ్మల్ని యాహ్! సెపరేట్‌గా ఇంటర్వ్యూ చేస్తున్నాను. అవును. అండ్ 'రాకాస' ట్రైలర్ ఈస్ వెరీ ప్రామిసింగ్. థాంక్ యూ. బావుంది యాక్చువల్లీ. అంటే ఆ కైండ్ ఆఫ్ జోనర్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాల్లాగా అవన్నీ అందరూ చూసేసుంటారు ఆబ్వియస్‌లీ. యాహ్! ఓటీటీ యాహ్! జనరేషన్ కాబట్టి ఇది. అవును. అవన్నీ చూసినా ఇది ఎక్కడైనా రిజెంబ్లెన్స్ కనిపిస్తదేమో, దొరికిపోతారేమో, కామెడీ సినిమాలు ఎప్పుడు ఎక్కడ దొరికిపోతారా అన్నట్లుంటది. అబ్సల్యూట్లీ బట్ అవునండి. ట్రైలర్‌లో ఎక్కడ దొరకలేదు. యాహ్! ఇట్స్ వెరీ గుడ్. యాహ్! అండ్ ద ఎక్స్‌ప్రెషన్స్ దట్ యూ గేవ్ అయ్యో! థాంక్ యూ. దట్ వేర్ యాప్ట్ అన్నమాట. థాంక్ యూ అండి. అండ్ వెన్ వి వర్ థింకింగ్ ఆల్సో అంటే ఇందాక మీరన్నట్టు ఇట్స్ నాట్ ఎ టిపికల్ హారర్ కామెడీ. యాహ్! వి ఆర్ ట్రైయింగ్ టు పుష్ ద ఫిల్మ్ యాస్ ఎ ఫ్యాంటసీ కామెడీ బికాజ్ హారర్ అంటే యూ నో జంప్ స్కేర్స్ కానీ ఇలా హ్మ్. కాంజరింగ్‌లా ఉంటదేమో అలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ హ్మ్. ఆర్స్ ఇస్ మోర్ ఫ్యాంటసీ. హ్మ్. ద స్టోరీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యే స్టోరీ కాదనమాట. హ్మ్. The backstory of the film starts from decades, centuries ago. ఓకే. Yeah. So, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని బిట్లాచారి గారి స్టైల్ ఆఫ్ దీంట్లో హ్మ్. చిన్నపిల్లలకు కూడా నచ్చే ఒక చందమామ కథ. ఓకే. యాహ్! దట్ ఈస్ హౌ ద డైరెక్టర్ ఎన్విజన్డ్ ద ఐడియా ఆవిడకొచ్చినప్పుడు. హ్మ్. హ్మ్. షీ డిడ్ంట్ వాంట్ ఇట్ టు బీ categorized into horror comedy only. హ్మ్. There's a little bit of adventure, there's a little bit of fantasy, there's a little bit of horror, హ్మ్. there's a lots of humor హ్మ్. and 100% entertainment. వాహ్! Yeah, that is for sure. అండ్ రైట్ నౌ ఇండస్ట్రీలో ఉన్న ఒక్క సిట్యుయేషన్ గురించి చెప్తాను. అది యాక్చువల్లీ యంగ్ హీరోస్ అందరికీ లేదా అప్‌కమింగ్ హీరోస్ అందరికీ చాలా అంటే ప్లస్ పాయింట్. వాళ్ళు ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్‌లీ ఏ డెబ్యూ డైరెక్టర్ అయినా, వెల్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినా పెద్ద హీరోలు ఊహించుకొని రాసుకుంటుంటారు. బట్ ఆ రియాలిటీ హిట్ అయ్యి నార్మల్‌గా మన కథకి ముందుకెళ్తే చాలు అనుకోని అవైలబుల్ ఉన్న హీరోస్‌తో వస్తాయి. బట్ ఆ అవైలబిలిటీ ఆఫ్ హీరోస్ అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. Yeah, ఎవరీవన్ ఈస్ ఆక్యుపైడ్ విత్ 2 yeah, ఆర్ 3 yeah, ఫిల్మ్స్. yeah. ఆ టైంలో బాగా వినిపిస్తున్న పేర్లల్లో నలుగురు, ఐదుగురు పేర్లలో మీ పేరు, మీ అన్నగారి పేరు బాగా వినిపిస్తుంది. సో, హౌ డు యూ ఫీల్? అంటే ఒకళ్ళకి ఆహ్, అది ప్లస్ అవ్వచ్చు. ఇంకొకళ్ళకి ఆపర్చునిటీ మిస్ అయ్యే Yeah, yeah, అంటే వాళ్ళు మిగతా yeah, వాటిలో ఎంగేజ్ yeah, అయినారు కాబట్టి. yeah. హౌ డు యూ సీ దిస్? Uh, Definitely it's very kind of the debutant directors కథ రాసేవాళ్ళు చాలామంది మిమ్మల్ని ఊహించుకొని రాసామని చెప్పడం ఇట్స్ అ కాంప్లిమెంట్. యాహ్! ఊహించుకొని రాసావంటే వాళ్ళ మైండ్‌లో అరే! ఈ అబ్బాయి యాక్టింగ్ బాగా చేయగలడు. నా క్యారెక్టర్ ఇంకా బాగా చేయగలడని వాళ్ళు ఫీల్ అయ్యారంటే సమ్‌వేర్ వి హావ్ బిల్ట్ సంథింగ్. నాట్ జస్ట్ కమర్షియల్ ఈ సినిమాలో వర్కౌట్ అవుతుంది లేదని పక్కన పెట్టేస్తే హ్మ్. క్రాఫ్ట్ వైస్ కూడా దే విల్ బి యాప్ట్ ఫర్ ద రోల్ అనేది ఇట్స్ అ కాంప్లిమెంట్ ఎనీ డే. హ్మ్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీరోనా, విలనా, కమెడియనా పక్కన పెట్టేస్తే యాక్టింగ్ చేయాలి ఫస్ట్. యాహ్! సో వీఆర్ ఆల్ యాక్టర్స్. హ్మ్. సో ఆ యాక్టింగ్ కేటగిరీలో మేము పాస్ అయిపోయాం అని ఒక చిన్న హ్యాపీనెస్, ఒక చిన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ అది మాకు. నైస్. అండ్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. ఈ మధ్య సినిమాలు పూర్తి చేయడం హస్ బికమ్ హ్మ్. హ్యూజ్ మౌంటైన్ క్లైంబింగ్ హ్మ్. లెవెల్ ఆఫ్ టఫ్ అనమాట. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు అనేవాళ్ళు పెద్ద హీరోల సినిమాలు చాలా టైం పడతాయి హ్మ్. బికాజ్ అది చాలా పెద్ద స్కేల్ కదా హ్మ్. అని అంటారు. బట్ ఈ కాలంలో ఈవెన్ మీరు అన్నట్టు మై కంటెంపరీస్ అండ్ లిటిల్ బిగ్గర్ దెన్ మీ యాక్టర్స్ ఆల్సో ఒక సినిమా చేయడానికి సంవత్సరం పడుతుంది హ్మ్. బికాస్ ఆఫ్ హౌ ద ప్రొడక్షన్ ప్రాసెస్ హెస్ బికమ్ లైక్ దట్. యెస్. ఎందుకంటే చాలా మంది అవైలబిలిటీ ఉన్నట్ల. హ్మ్. ఇప్పుడు ఒక హీరో సినిమాలో లాట్ ఆఫ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. హ్మ్. వాళ్ళు అన్ని సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డేట్లు ఎవరి దగ్గర ఉండవు. అవును. అండ్ లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర స్ట్రైక్ రావడం వల్ల మొత్తం డేట్స్ డిస్ట్రప్షన్ అయిపోయింది. అవును. 3 మాది మంత్స్ కూడా ఆఫ్. వి వర్ టార్గెటింగ్ లాస్ట్ ఇయర్ ఎండ్‌లో వద్దాం అనుకున్నాం. బట్ ఆ స్ట్రైక్ వల్ల లాట్ ఆఫ్ డేట్స్ అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల ఓకే. వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ అవర్ టైమ్. సో హ్మ్. మాది వర్కింగ్ డేస్ ఆర్ మేబీ 55-60 డేస్ ఉంటే దట్ ఈస్ ఓవర్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్. హ్మ్. బికాజ్ నౌ డేస్ ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ ఎక్స్టెన్సివ్. హ్మ్. అన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని అందరి డేట్స్ ఉన్నప్పుడే వీ కెన్ గో అహెడ్.
Yeah. సో అలా అయిపోయింది ఈ పరిస్థితి, Yeah. విచ్ ఈస్ లిటిల్ బిట్ అన్ఫార్చునేట్ బికాస్ ఇండస్ట్రీలో ఇఫ్ యూ వాంట్ ద ఎకనామిక్స్ టు కీప్ మూవింగ్ తొందర చేస్తే బాగుంటుంది, బట్ ఎవ్రీవన్స్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. సినిమా అనేది అంటే ఒకళ్ళు ఇద్దరు గట్టిగా అనుకున్నా కూడా సరిపోదు. Yeah, it's not. మెనీ అసలు సర్కమ్స్టాన్సెస్ అందరు రావాలి, ప్లేస్ లోకి అవును, రావాలి, absolutely. కూర్చోవాలి. అండ్ కొన్ని సినిమాలు మనం ఇప్పుడు ఓటీటీలో చూస్తే ఇది థియేటర్లో ఎందుకు హిట్ అవ్వలేదా అనిపిస్తుంది. యా అంత బాగుంటుంది. వి డోంట్ నో ద రీజన్స్. nobody will ever know. Hmm. Just what the industry and the fraternity, the members, actors, conductors, what we always urge the audience is give us a chance. Yeah. Just come, give us a chance Mm. to the theater. That we won't ఇలా అడిగినట్టు కాకుండా we'll show it to you with our teaser, with our trailer, Mm, mm. and we'll try to excite you with our promotions. Mm. If we can do something creatively, like how we are Yes. trying to do everything possible. Yes. It is all just to make sure audience will have a good time in the theater. Exactly. And absolutely the power is వాళ్ళ చేతిలో ఉంటుందండి, because they are paying for the tickets. Mm, mm. So they are the king. Mm. Customer is king అన్నట్టు audience is king. Mm. వాళ్ళు రావాలనుకుంటేనే వస్తారు, which is absolutely in their hands. Mm. వాళ్ళు వచ్చేలా చేయడం మా డ్యూటీ. అంతే. Yeah. పర్ఫెక్ట్. ఇందాక నేను ఒక మాట అన్నట్టు, ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అసలు అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగినవి ఒక 100 ఉంటే, మనం క్యాలిక్యులేట్ చేయలేనివి, మనం ఊహించలేనివి, Yeah. అది ఇందుకు కూడా ఒక సినిమా హిట్ అవుతుందా అన్న రీజన్స్ 190 Yeah. ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ సినిమా ఇది యాప్ట్ టైమ్. మార్చ్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి, 10th వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి అందరికి ఎగ్జామ్స్ అయిపోతాయి. అంటే అదంతా రిలాక్స్ Yeah. అయ్యే స్టేజ్. అండ్ మే అంటే అందరు ట్రిపుల్ ప్లాన్ చేసేసుకొని ఉంటారు. Yeah. ఈ ఏప్రిల్ అనేది స్వీట్ స్పాట్. కరెక్ట్ స్పాట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బయట తిరుగుదాం అనుకున్నా ఎండలో కాసేపు తిరిగినా ఎక్కడో ఒకటికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా Yeah. చూద్దాం AC అన్నది ఉంటది. ఎస్. సో యూఆర్ ఇన్ ద రైట్ స్పాట్. అండ్ Yeah. పిక్ చేసుకోవడం కూడా Yeah. వెరీ ఇంపార్టెంట్ కదా. యా అండ్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటుంటే ఓ యా అనుకో వి పిక్ట్ అని ఉంది, కానీ ఆనెస్ట్లీ తిప్పి కొడితే సంవత్సరానికి దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ రిలీజ్ డేట్స్ అండి. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ సచ్ బిగ్ పాన్ ఇండియన్ స్టార్స్, అండ్ వాళ్ళ సినిమాలు వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ యూ డోంట్ వాంట్ టు కమ్ అలాంగ్ విత్ దెమ్, మనకు కనపడడం అనే చిన్న భయం ఉంటుంది. బట్ తిప్పి కొడితే కొన్ని డేట్లు ఉంటాయి. అండ్ లక్కీలీ వీ ఫౌండ్ దిస్ డేట్. మేము అంటే మీరు చెప్పిన క్రైటీరియాని ఫాలో అయ్యి పిక్ చేయాల, ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అంతే. ఇట్ ఇస్ జస్ట్ ద యూనివర్స్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ అనిపించింది మాకైతే. బికాస్ దీని ముందు రైట్ నో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ధురంధర్ ఉంది, దీని తర్వాత మళ్ళీ మార్చ్ ఎండ్కి పెద్ది ఉంది, బైకర్ ఉంది, మళ్ళీ మా తర్వాత వెంటనే డకాయిట్ ఉంది, దిస్ స్వయంభూ కమింగ్, దిస్ సో మెనీ ఫిల్మ్స్. సో రైట్ నో అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక్క 1 గుడ్ వీక్ సినిమా ఆడితే చాలరా సేఫ్ అయిపోతాం అనే దానికి వెళ్ళిపోయాం. బికాస్ నౌ డేస్ వీ డోంట్ హ్యావ్ 50 days, 75 days, 100 days అనే కాన్సెప్ట్ లేదు. బికాస్ విత్ ఇన్ 4 weeks ఓటీటీలో వచ్చేస్తుంది. సో 4 weeks కూడా దట్ ఓటీటీలో వస్తుంది. బట్ ఫస్ట్ వీక్ తర్వాత థియేటర్కి రావాలంటే జనాలు యూ రియలీ హ్యావ్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్. ఆ ఫస్ట్ వీక్లో ద టాక్ హ్యాస్ టు బి సో గుడ్. ఆడియన్స్ సెకండ్ వీక్ అరే చూడని వాళ్ళు కూడా ఏంట్రా ఇంత మాట్లాడుతున్నారు వెళ్దాం రా అని ఫీలింగ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ బికమింగ్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో విచ్ ఇస్ వై నౌ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్, నాట్ జస్ట్ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, పెద్ద హీరో చిన్న హీరో కాదు, కానీ దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు పుష్ ద ఫిల్మ్ యాజ్ మచ్ as పాసిబుల్. బికాస్ ఆడియన్స్ ని ఇంట్లో నుంచి మూవ్ చేసి థియేటర్ వరకు తీసుకురావాలి, ఏమన్నా చేయాలి దానికి అంతే. అంటే అన్ని ఫిలిం డేట్స్ ఉన్న 1 yearలో తీసుకుంటే ఫ్యామిలీ అంతా కదిలి బయటికి రావడానికి ఓన్లీ 2 స్పాట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్ జాన్యువరి, సంక్రాంతి అండ్ దసరా ఒకటి అనుకుంటా. సమ్మర్ దసరా సమ్మర్ దసరా ఈజ్ ఆల్సో ఓకే, బట్ సంక్రాంతి సంక్రాంతి బయటకు వస్తారు, అండ్ సమ్మర్ కి అందరూ బయటకు వస్తారు. ఈ 2 సీజన్లో లాస్ట్ మనం తీసుకుంటే జాన్యువరి, టచ్ వుడ్ అన్ని సినిమాలు బాగా వర్కౌట్ అయిపోయినాయి. సో మీరు చెప్పిన లిస్ట్ చూస్తే అవన్నీ కూడా డిఫరెంట్ జర్నర్ ఆఫ్ మూవీస్. సో ఇవాళ మీరు చూసినా రేపు ఇంకో మూవీ చూడొచ్చు, రేపు ఎల్లుండి ఇంకో మూవీ చూడొచ్చు. అలా క్యాటర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫిలిం మేకర్స్. సో ఇంకా రెస్ట్ ఆడియన్స్ చేతిలో ఉంది అన్నమాట. సో ఒక హీరో అన్న వర్డ్ వినాలి అంటే ఎన్నో కష్టపడాలి, ఎన్నో తిట్లు పడాలి, హేళన చూడాలి, జోబిలో ₹1 రోజు లేని కూడా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే హీరో అన్న పేరు వస్తుంది. అందరు హీరోని చూస్తారు, కానీ ఆ హీరో వెనకాల ఏముంది, ఫిలిం ఫెటర్నిటీ నుండి వచ్చిన పర్సనే కదా. అంటే మనలాంటి కష్టాలు ఉండకపోయినా ఏదో కొద్ది గొప్ప చిన్న కష్టాలతో పైకి వచ్చేస్తుంది. యూ టెల్ మీ, ఇప్పుడు హీరో అని పిలుస్తున్నారు, సంగీత్ శోభన్, హీరో సంగీత్ శోభన్ అని అన్నారు. ఈ పేరు విన్నప్పుడు ఈ పడిన కష్టం అంతా ఓకే అన్న రిలాక్సేషన్ వచ్చిందా, లేకపోతే ఇది కాదు ఇంకా పరిగెట్టాలి? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ వెన్ దే కాల్ యూ నౌ? దే కాల్ యూ హీరో సంతోష్ శోభన్. సారీ, దొరికిపోయారు.
సారీ. ద టార్గెట్ నాకు అన్న వరకు అయితే నేను చెప్పగలను ఏంటంటే ద టార్గెట్ వాజ్ నెవర్ టు బీ జస్ట్ హీరో. అంటే హీరోని వస్తే సరిపోద్దురా చాలు ఇంకా అవసరం లేదేమో. నో, సినిమాలు ఆడాలి, నేను చేసే సినిమాలు జనాలు చూడాలి, నెక్స్ట్ సినిమా రాబోతుందంటే జనాలు ఎక్కడో ఎక్సైట్ అవ్వాలి. మా సినిమా వస్తుందంటే ఐ వాంట్ ఆడియన్స్ అరే వాడు సినిమా వస్తుందా వెళ్ళాలరా అనే ఒక థాట్ క్రియేట్ చేయాలి. అలాగన్నా దట్ క్రెడిబిలిటీ వీ వాంట్ టు క్రియేట్. మనకి మనం హీరో అనుకునే అయిపోతుంది కదండి, అందులో ఉంది. బట్ ప్రస్తుతానికి ఆడియన్స్ నేను చేసే కాంటెంట్ ఎక్సైటింగ్గా ఉంటుందేమో అని వస్తున్నారు. ఐ వాంట్ టు రీచ్ అ పాయింట్ వేర్ నా పేరు కనపడితే అరే వాడంటే వెళ్ళిపోవాలి సినిమాకి. ఐ వాంట్ టు గో దేర్. సో రైట్ నో ద గోల్ ఇస్ దట్. యా, ఇట్స్ నాట్ జస్ట్ హీరో అనే ట్యాగ్ ఈజ్ నాట్ ఇనఫ్. అంటే మీ అండ్ మై బ్రదర్ వీఆర్ ఆస్పైరింగ్ ఫర్ బిగర్ దెన్ దట్. వీ వాంట్ టు గో, వీ వాంట్ టు రీచ్ హైట్స్. Right now we are at a place where like let's make good cinema first. Let's make cinema that is memorable for people. And ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత whenever we are done with films, ఒక కెరియర్ ఫినిష్ అయ్యే టైంకి ఆడియన్స్ అండ్ us as well, మేము వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే వాడు మంచి సినిమాలు చేశాడు రా, ఆ థాట్ క్రియేట్ అవ్వాలి. దట్ బికాస్ we are nothing but memories. Our work is nothing but memories for audience. ఇప్పుడు హౌ వీ గో బ్యాక్ అండ్ వాచ్ త్రివిక్రమ్ గారి సినిమాలు సో మచ్. నువ్వు నాకు నచ్చావు, ఐఎమ్ షూర్ ఎంతమందికి ఫేవరెట్ సినిమా అంటే బికాజ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ రీవాచ్ ఇట్ సో మెనీ టైమ్స్. దట్ రీవాచ్ వాల్యూ ఇస్ దేర్. అలాంటిది క్రియేట్ చేయాలి. లైక్ క్రియేట్ సంథింగ్ వేర్ ఈవెన్ వెన్ యూ లీవ్ అది ఉండిపోవాలి వెనకాల. పర్ఫెక్ట్. అండ్ మీరు ఎంటర్ అయ్యే టైంకి సంతోష్ గారికి హిట్స్ లేవు. ఇంట్లో ఏమైనా కైండ్ ఆఫ్ ఒక బ్యాక్ థాట్ ఏమన్నా వచ్చిందా? అంటే బ్రదర్ ఈజ్ ఆల్సో దేర్, ఈజ్ స్ట్రగ్లింగ్, మీరు ఎంటర్ అవుతున్నారు. సో సెకండ్ థాట్ ఏమన్నా ఉందా అబౌట్ వెదర్ నాట్ ఐ షుడ్ కమ్? ఎలా ఉండబోతుంది థాట్ ఇస్ ఆల్వేస్ దేర్ అండి. ఇప్పుడు రిలీజ్ పెట్టుకుని నాకు సినిమా ఎలా ఉండబోతుంది నాకు అప్పుడే ఆ థాట్ ఉంది. దట్ టైం లేదండి. ఆల్వేస్ వీ వాంటెడ్ టు బోత్ ఆఫ్ అస్ ఏం జరిగినా సరే సినిమానే. అదే యాక్టింగా, అసిస్టెంటా, స్పాట్ బాయా, సినిమా అంతే. ఏదైనా సరే ఇక్కడే ఉండాలి మేము, ఎందుకంటే మాకు వేరే తెలియదు కాబట్టి. చిన్నప్పటి నుంచి వేరే అసలు ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది, డాక్టర్ చదవచ్చు, ఇలా లాయర్ అవ్వచ్చు, ఇలాంటివి అసలు నాలెడ్జే లేదు మాకు. నేను చేసింది మాస్ కామ్, ఐఎమ్ జర్నలిస్ట్. వదిలేండి, జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ చదివాను. జర్నలిస్ట్ అని పెద్ద పదం నాకంత లేదు. ఐ డిడ్ దట్ ఓన్లీ బికాస్ 3 years లో అయిపోద్ది అన్నారు డిగ్రీ. అండ్ ఇంట్లో ఎవరికి డిగ్రీ లేదు. సరే ఒక డిగ్రీ చేసి పెట్టుకుంటే మమ్మీ కూడా హ్యాపీ ఉంటుందని డిగ్రీ చేసి ఇమీడియట్లీ జంప్ బ్యాక్ ఇన్ టు దిస్. Why 3 years courses వేరే ఉన్నా సరే, why I did mass comm is because somewhere it's little bit related to films. Media studies లో a part of it is films. So I thought సరే కొంచెం సినిమాకి సంబంధించింది ఉంటుంది కదా అని I went for that. I finished and I came back. వచ్చిన తర్వాత eventually సినిమాకి రావాలని గోల్. బట్ somewhere along the line మీరు అన్నట్టు when there was a tough phase going on for us as a family and my brother in terms of his career, I did consider మధ్యలో ఏమన్నా ఒక 1 year జాబ్ తీసుకుని until we stabilize అనే థాట్స్ చాలా ఉన్నాయి. నేను మమ్మీ చాలాసార్లు నేను మాట్లాడి ఐ టోల్డ్, షీఈ్ లైక్ నో వెయిట్, అవసరం లేదు, ఇప్పుడు నువ్వు జాబ్ చేసి సంపాదించేసి ఇల్లు నడిపే అంత కష్టమేం లేదు మనకి, ఇట్స్ ఓకే, వీ విల్ మేక్ సంథింగ్ వర్క్. షీ వాజ్ ఆల్వేస్ పుషింగ్ అస్, అవసరం లేదు, యు ఆర్ మెంట్ ఫర్ దిస్, యూ బీ హియర్, మీకు నచ్చని పని చేయాల్సిన అవసరం లేదు, because that's not what I want you guys to do, because I know you won't be happy, and if you are not happy, what is the point of me doing all this for you guys అని చెప్పేసి. సో there was a time when I considered సరే ఒక 1 year అలా వర్క్ చేద్దాం, సో దట్ అన్నకి స్ట్రెస్ తగ్గుతుంది, కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతుంది అనే థాట్స్ ఉండే. బట్ టచ్ వుడ్ సమ్హౌ థింగ్స్ వర్క్డ్ అవుట్ అండ్ వి ఆర్ హియర్. సో ఎంత కాంటాక్ట్స్ ఉన్నా, ఎంత మనది పర్స్యూ చేయాలి అనుకున్నా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, సమ్వేర్ సమ్ కాంటాక్ట్ రియల్లీ ప్లేస్ ఎ కీ రోల్. చాలా మందికి తెలుసు అన్నకి ప్రభాస్ గారి సపోర్ట్ ఉంది. వర్ యూ ఆల్సో ఎక్స్పెక్టింగ్, అంటే మీరు వస్తున్నప్పుడు నాకు కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ వస్తే జస్ట్ దట్ పుష్, ఆ తర్వాత నుంచి నేను ఈదుకుంటూ వెళ్ళిపోతాను అన్నది ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నాకు జస్ట్ ఆడిషన్ ఛాన్స్ వస్తే చాలానే దాంట్లో ఉండే. సో మా ఫాదర్కి ఉండే గుడ్ విల్ వల్ల లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు కుర్చీ ఇచ్చారు కూర్చోడానికి, విచ్ ఇస్ అ లాట్. ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాటర్, కుర్చీ ఇవ్వడం అనేది చాలా ప్రివిలేజ్ అది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫాదర్స్ గుడ్ విల్. నేను వెళ్ళినప్పుడు అరే ఇలా శోభన్ గారు అబ్బాయి వచ్చారంటే అరే కూర్చోబెట్టి అని చెప్పి దే యూస్ టు లైక్ అట్లీస్ట్ గివ్ మీ అ చైర్. బట్ ఐ ఆడిషన్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్, ఐ గాట్ రిజెక్టెడ్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. నేను ఒక చిన్న రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పరండి? మీకు తెలిసిన రీజన్ ఏదైనా? నేను బాగా చేయలేదు ఆడిషన్, అంతకంటే ఇంకేముంటుంది రీజన్? నథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ రీజన్.
అంటే అఫ్ కోర్స్ వాళ్ళు బేసిక్గా ఎందుకు రిజెక్ట్ అవుతాను మన బాధ్యత ఎందుకు బాధ్యత మనకు అంత అర్థం కాలేదు అక్కడ. ఎలాగానే దే జస్ట్ గివ్ యూ పేపర్ చేయమంటారు 15 minutes అంతే. అండ్ వీ డోంట్ నో అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ మనకు చెప్పరు. దే ఎక్స్పెక్ట్ అస్ టు ఇమీడియట్లీ నో. ఐ వోంట్ బ్లేమ్ దెమ్ బికాస్ దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళ దగ్గర కూడా లైక్ ఐ సెడ్ ద ప్రాసెస్ ఓన్లీ ఈజ్ సో బిగ్. అందులో ఆడిషన్ ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటే వాళ్ళకి కూడా ఇట్ డజంట్ వర్క్అవుట్. సో ఇన్ దట్ వే it's nobody to blame. That's how the system maybe will find a better way eventually, but I also went through the entire process. Audition chesam, reject ayyam. ఎన్ని ఒక 20-30 సినిమాలకు చేసుంటారా ఆడిషన్? అంటే నేను వచ్చే టైంకి కోవిడ్ వచ్చింది కదండి. సో ప్రీ కోవిడ్ కొంచెం ఓటీటీ రైజ్ స్టార్ట్ అయింది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద స్టఫ్ ఐ ఆడిషన్ ఫార్ వాస్ ఫర్ ఓటీటీ ఫిల్మ్స్, ఓటీటీ వెబ్ సిరీస్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ఓటీటీ. యా. అండ్ 30-40 అయితే చేసుంటా. అందులో ఒకటి బేకర్ ఇన్ ద బ్యూటీ వర్కౌట్ అయింది. బట్ అది రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది కాబట్టి దాని తర్వాత మళ్ళీ నేను ఆడిషన్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఐ డెంట్ హ్యావ్ క్రెడిబిలిటీ టు షో. ఎందుకంటే అది రిలీజ్ అవ్వలేదు, దాని ఆడిషన్ క్లిప్స్ కూడా నా దగ్గర లేవు, ఆ ఫుటేజ్ కూడా నేను ఎక్కడ చూపించలేను. ఐ కాంట్. సో మళ్ళీ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ అగైన్. అండ్ దెన్ ఐ గాట్ అన్ ఆడిషన్ ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి నిహారిక ప్రొడ్యూస్ చేసినప్పుడు ఐ గాట్ అన్ ఆడిషన్ కాల్. అండ్ జస్ట్ సెకండ్ వేవ్ తర్వాత ముందు అనుకుంటా వెళ్ళాను, ఆడిషన్ చేశాను. అది కూడా చాలా దరిద్రంగా చేశాను. అది దొబ్బింది అనుకున్నాను నేను. బట్ 2 months later మహేష్ గారు గాట్ బ్యాక్, ద డైరెక్టర్ గాట్ బ్యాక్ టు మీ అండ్ ఈజ్ లైక్ బ్రో లెట్స్ డూ దిస్ బ్రో అన్నారు. నిజంగా నచ్చిందా వేరే వాళ్ళు నాకంటే బ్యాడ్ చేశారని నాకే డౌట్. అండ్ దెన్ ఐ జంప్డ్ ఇన్. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత నుంచి ఐ గాట్ ఓవర్ ద హంప్ ఆఫ్ ఆడిషన్స్. అది చూసిన కళ్యాణ్ శంకర్ కాల్డ్ మీ. యా. Look test only for them to understand how we can play around with his look ani. But after that directly people started coming, bro meeku oka kada raskunnani, manaku kuda oka kada rasi vastara ane okay idi. And first ఏంటంటే అబ్బా ఇంకా ఆడిషన్ చేయక్కర్లేదు, because genuinely it's very tough to crack auditions because you, like I said, limited information తో మనం they expect a lot from us. So I was very happy. ఆ ఆడిషన్ ఫేజ్ అయితే అమ్మా is the worst phase to be in because you don't know how to do it. Nobody helps you also. దాని తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత కళ్యాణ్ శంకర్ వాచ్డ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఈజ్ లైక్ అరే నేను ఇలా మ్యాడ్ అనే సినిమా తీస్తే మాత్రం వీడియో రెడీ అని ఆయన ఫిక్స్ అయ్యాడు. అండ్ ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ముందు చేసిన ప్రాజెక్ట్ వల్ల వచ్చిన నెక్స్ట్ ప్రాజెక్ట్. అమేజింగ్. సో ఒక చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. యా ప్లీజ్ గివ్ మీ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి అప్పుడు? ఓకే. యూ ఎంజాయ్ ఇంటర్వ్యూస్ అలాట్? నో. అంటే ఎస్ అని. ఐ ఎంజాయ్ ఇంటర్వ్యూస్ అండి. నా సినిమా వస్తుంది కదండి, నా సినిమా వచ్చినప్పుడు నా సినిమా గురించి మాట నాకు ఎంత ఇష్టం. మళ్ళీ సినిమా రానప్పుడు నేను కనపడను మీకు, నేను దొరకను కూడా. ఓకే. నిహారిక గారు ఇస్ ఎ గుడ్ ప్రొడ్యూసర్? అబ్సల్యూట్లీ నో. ఓకే. నిహారిక గారు ప్రొడ్యూసర్గా బెస్ట్ దాన్ యాక్టర్గా? ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలని ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ప్రొడ్యూసర్గా షీఈస్ మోర్ లవ్లీ దెన్ అన్ యాక్టర్? నో, షీఈస్ ఎ బెటర్ ప్రొడ్యూసర్ ఇస్ ద ఆన్సర్. అదే అవుతుంది కదా. చాలా కన్ఫ్యూజన్ ఉందండి, ఇదేదో ఇన్సెప్షన్ లో ఉంది, ఇదేదో క్రిస్టోఫర్ నోలన్ క్వశ్చన్స్ ఇవన్నీ. సరే, హీరోలాగా గొంతమ్మ కోరికలు అడిగారు బట్ వర్కౌట్ కాలేదు. హీరోలాగా గొంతమ్మ కోరికలు అంటే యూనో ఐ వాంట్ దిస్, నాకు ఖచ్చితంగా ఇది కావాల్సిందే, లేదా అది తీసుకురండి యాజ్ అ హీరో అని అడిగాను. అండ్ బట్ అది వర్కౌట్ కాలేదు. ఇవి 2 క్వశ్చన్లు. సరే, అడిగాను అంటే ఎస్ అంటే నో, అది వర్కౌట్ అయింది అంటే ఇప్పుడు నాకు వచ్చినట్టు అండి. ఏమండి ఇదే చాలా కన్ఫ్యూజింగ్ ఉందండి, ఇది మీరు 2 క్వశ్చన్ కలిపితే నాకు అర్థం కావట్లేదు. సరే, వర్కౌట్ అయిందా లేదా వాళ్ళు పక్కన పెట్టా. హీరోలాగా గొంతమ్మ కోరికలు అడిగారు మీరు సెట్ లో. ఎస్. ఇది రాంగ్ ఆన్సర్స్ బై ద వే. మీరు ఫస్ట్ నుంచి చూడండి, మీరు చూసే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ నేనేం అడగలేదు, అది ఆన్సర్. ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నప్పుడు జనాలు నన్ను గుర్తుపట్టాలని మీరు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళ వైపు ఇలా చూడడం అలా చేశారా? ఇప్పుడు మన ఇంకా రివర్సే ఉందా ఇది? లేదు, స్ట్రైట్ కడతామండి, మళ్ళీ జనాలకు అర్థం కావు. అసలు నాకు బయటికి రావాలంటే యాంగ్జైటీ అండి. జనంలోకి వెళ్ళడం అస్సలు నాకు చాలా భయం. నేను ఎక్కడికి వెళ్ళినా మాస్క్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయి నా పని చేసుకుని వచ్చేస్తా. ఐ డోంట్ లైక్ బీయింగ్ స్పాటెడ్. అంటే వాళ్ళు ఫోటో అడిగితే ఇస్తాను నేను, ఐ నెవర్ సే నో, బట్ ఐ లైక్ బీయింగ్ వెరీ లోకీ. అంటే ఇప్పుడు ఓకే, వెన్ యు ఆర్ అంటే ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు
జనాలను గుర్తుపట్టట్లేదు ఏంటా అనుకున్న సిచ్యువేషన్ ఉందా? ఆహా. ఎయిర్‌పోర్ట్‌లో కానీ లేదండి బయట. బాబు, మాస్క్ క్యాప్ వేసినా గుర్తుపడతారు. అవునా? యా యా వెరీ ఫస్ట్‌లో కూడా. వెరీ I mean ఫస్ట్ very ఫ్రమ్ మ్యాడ్ ఆ! ఫ్రమ్ మ్యాడ్ హ్మ్. యా అండ్ ఐ ట్రై టు రన్ అవే. అవునా? వై? నాకు ఏమో ఐ గెట్ వెరీ Yeah. ఆక్వర్డ్. హ్మ్. అంటే ఐ జస్ట్ గెట్ వెరీ ఆక్వర్డ్. ఓకే. సరే ఇప్పుడు కొన్ని కాంట్రోవర్షియల్ క్వెషన్స్ ఆఫ్ కోర్స్, గ్రేట్ ఆంధ్ర. ఓకే. ఫస్ట్ కాంట్రోవర్షియల్ క్వెషన్. ఇది స్ట్రైటే కదండి. స్ట్రెయిట్ క్వెషన్. ఓకే. కాంట్రోవర్సీ స్పెల్లింగ్ చెప్పండి. CON దట్ వాస్ అమ్మయ్య, అది ఆఫీసర్ trials. సర్కిల్ లాగా నిజంగా రాదు అది. దట్ వాస్ ట్రయల్స్. ఇప్పుడు రియల్. 3 లాంటి కామెడీ హారర్ హిందీలో బాగా హిట్ అయింది. కానీ ఆ జోనర్‌లో వచ్చినవి పెద్ద హిట్ అవ్వలేదు. మన దగ్గర అంటున్నారా? ఇన్ జనరల్ అంటే క్రాకింగ్ దట్ స్పేస్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ యా కాబట్టి యా రాకాస హిట్ అవుతుంది అని ఏ ధైర్యంతో మీరు తీశారు? అంటే సక్సెస్ రేట్ ఆ జర్నల్లో తక్కువ ఉంది కాబట్టి. I believe in the writing. Hmm. Absolutely. Hmm. Any comedy genre to work, Hmm. the writing has to be very good. Yeah. And కోర్ పాయింట్ ఒకటి ఉండాలండి. Hmm. 80% ఉండాలి. Hmm. మనం ఎంత లాఫ్ అవుట్ లౌడ్ సినిమానే వచ్చి జస్ట్ నవ్వుకుని వెళ్ళిపోవాలి అనే ఇది చేసినా సరే కోర్ పాయింట్ కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి. Hmm. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎమోషనల్, ఇట్ హ్యాస్ టు బి రిలేటబుల్. ఎక్కడో ఒక పాయింట్. యా అండ్ వీ బిలీవ్ వీ హ్యావ్ దట్ there's a core point that audience will connect to. మీరు స్త్రీ లాంటివి ఏమైనా రెఫరెన్స్లు చూసారా? అవి ఏమైనా ఇంపాక్ట్ వైల్ యాక్టింగ్ ఆ ఇంపాక్ట్ ఏమైనా మీ మీద ఉందా? యాక్టింగ్ అప్పుడా? యా యా డెఫినెట్లీ, బికాజ్ అంటే ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ no I you went copied? to watch. Definitely we have to. I'll tell you in terms of how it's not easy to get scared. మనం జనరల్గా మనం లైఫ్లో భయపడితే సైలెంట్ అయిపోతాం మనం. Yeah. We won't be like అలా చేయం మనం. That is Yeah. not realistic. Now how do you act without making it look like you're acting? అది చాలా కష్టం అండి. నేను ఈ సినిమా చేసినప్పుడు ఐ యూస్ టు థింక్ సీరియస్ యాక్టింగ్, కామెడీ యాక్టింగ్ ఏడవడం కష్టం అనుకున్నా. కాదు, అవి చాలా ఈజీ అండి. భయపడడం చాలా కష్టం స్క్రీన్ మీద. బికాస్ దెర్స్ అ లైన్ వేర్ రియలిస్టిక్గా ఉండాలి, ఫన్నీగా ఉండాలి, బట్ స్లాప్ స్టిక్గా వెళ్ళకూడదు. ఇట్ షుడెంట్ బి సిలీ. అంటే మీరు భయపడుతున్నారంటే ఆడియన్స్ నమ్మాలి, బట్ నవ్వాలి. అలా చేస్తారండి. చాలా కష్టం అది. ఫస్ట్ 2 days ఆఫ్ షూట్ మీ అండ్ మాన్సా గారు వర్ లాస్ట్. అంటే ఈ భయం సరిపోతుందా, ఇంకా భయపడాలా? వీ వర్ వెరీ వెరీ కన్ఫ్యూజ్డ్. సో వీ వెంట్ బ్యాక్ అండ్ వీ వాచ్ లాట్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్, లాట్ ఆఫ్ హారర్ కామెడీస్. హౌ డు వీ క్రాక్ దట్ స్పేస్ ఆఫ్ కరెక్ట్గా భయపడడం ఎలాగనేది ఒక పెద్ద రీసెర్చ్ చేసుకున్నాం మేము. సో ఇన్ దట్ వే వీ యాక్చువల్లీ డిడ్ అండ్ వీ హ్యావ్ టు. వన్ మోర్ గుడ్ థింగ్ ఇస్ అది చూడడం వల్ల అలా కాకుండా ఇంకోలా చేయాలని కూడా ఒకటి ఉంటుంది మైండ్ లో. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ దెన్ దట్, సో దట్ వీ డోంట్ ఇట్ డజంట్ లుక్ లైక్ మేము క్లియర్లా అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నామని. అది అనిపించలేదు యాక్చువల్లీ. మీరు లాస్ట్ లో చెప్తున్నప్పుడు ట్రైలర్ లో ఓ స్త్రీ దట్ వాస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మొన్న రాకాస సాంగ్ లాంచ్ టైంలో నిహారిక గారి గొంతు బాగాలేదన్నప్పుడు మీరు ఆవిడ గొంతుగా మారినప్పుడు ఏదో కార్ అడిగినట్టు. నేను అడగలేదండి, ఆవిడ ఇలా రేంజ్ ఓవర్ ఇస్తానని ఒక చిట్లో రాసుకున్నారా, నాకు దొరికింది. నమ్మచ్చా? మేము మేనిఫెస్ట్ చేద్దాం. ఓకే, అంటే ఇది మీరు నిజంగానే కావాలని ఎక్స్పెక్ట్ చేసి అలా మాట్లాడి అది జోవియల్ గా క్రియేట్ చేసి ఫైనల్లీ ఇస్తారులే? వి డోంట్ నో, వి నెవర్ నో. కావాలని అడిగారంట. ఎవరికొద్దండి కారు. ట్రైలర్ చివరిలో మీరు ఓ స్త్రీ రేపురా అన్నారు. అంటే ఎవరిని రమ్మంటున్నారు రేపు? ఆడియన్స్. అంటే జెంట్స్ వద్దా మీ సినిమాకి? అందుకే ఆడియన్స్ అన్నాను నేను. స్త్రీ ఓ మనిషి రేపురా అందామా పోనీ? ఓ మనిషి రిలీజ్ నుంచి రోజురా. ఓ మనుషులారా రోజు రండి. ఒక ఇంట్లో నుంచి 2 హీరోలు వస్తే సక్సెస్ రేట్ అనేది ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఇంకోవైపు తక్కువ ఉంటుంది. సో మీ విషయంలో మీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? సక్సెస్ రేట్ అని లేదండి. వాడు సినిమా చేసి ఇటుకో డబ్బులు వచ్చినా ఇంటికే వస్తాయి. నేను సినిమా చేసి ఇంటికి వచ్చినా ఇంటికే వస్తాయి. ఆ డబ్బులు మొత్తం మమ్మీ కంట్రోల్ చేస్తారు. మాకు వచ్చేది ఏముండదు, అదేదో మా అకౌంట్ లో ఉండదు, మమ్మీ అకౌంట్ లోనే ఉంటుంది. అవునా? అది అసలు ఇప్పుడు రోజు బయట మీకు రావాలన్నా మీరు అడిగి తీసుకుంటారు. కొంచెం 5,000 అలా ఏమైనా గూగుల్ పే చేయాలి. ఇవాళ ఎంత అడిగారు? ఇవాళ అంటే ప్రమోషన్ అప్పుడు they take care. So I don't have to, I just have to make sure I look good. So I don't have to do. So usually బయటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఓన్లీ సెండ్. ఓకే, రీసెంట్ గా పర్చేస్ చేసిన అంటే బాగా కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటి మీరు విత్ యువర్ ఎర్నింగ్స్?
అంటే నా అంతటి నేను కొనుక్కుంది అంటున్నారా? మీకోసం మీ డబ్బులతో మన ప్యాంట్ ఏదో కొనుక్కున్నానండి. ప్యాంటీలా? ప్యాంట్ ప్యాంటా? కొనుక్కున్నానండి. ట్రౌజర్ కార్గో ప్యాంట్ ఒకటి కొనుక్కున్నానండి. అది దట్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఎంత? 25,000? 10,000. అదే నాకు చాలా గిల్ట్ అనిపించింది, కానీ Mm. ప్రమోషన్స్కి అవసరం 10,000 పెట్టి ఒక ప్యాంట్ కొనుక్కున్నా. ఓకే. అది చాలా ఎక్స్పెన్సివ్, నేనే చెప్తున్నాను చాలా ఎక్స్పెన్సివ్, తక్కువ డబ్బులు కాదు అది. ఓకే. యాక్టింగ్లో మీ ఫ్యామిలీలో యూఆర్ ఇన్ దిస్ ఫెటర్నిటీ కాబట్టి అలా ఈజీగా చిన్నప్పటి నుంచి చూడడం వల్ల వచ్చిందా, లేకపోతే మీరు కష్టపడి నేర్చుకున్నారా? అంటే యాక్టింగ్ ఏముంది, నేను చిన్నప్పటి నుంచి చూశాను అంటే కాంట్రవర్షియల్ కాదు కాబట్టి యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను నాకు వచ్చేస్తుంది అలాగే అనుకున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చాక మీరు స్ట్రగుల్ అయ్యి నేర్చుకున్నారా? డెఫినెట్లీ డాడీ జీన్స్ అయితే ఉన్నాయి. Mm. అదైతే 100%. Mm. బాన్ యాక్టర్ కాదు, బట్ డెఫినెట్లీ సర్టన్ రిథమ్ ఇన్ వాట్ వీ డూ. నేను కానీ అన్న కానీ ఆ రిథమ్, లిటిల్ టైమింగ్ అది ఉంది. Mm. బట్ అది చిన్నప్పటి నుంచి స్కూల్లో ఈ స్టేజ్ ప్లేలు, థియేటర్ ప్లేలు చేయడం వల్ల డెఫినెట్లీ అది గ్రూమ్ అయింది. ఓకే. అండ్ దెన్ వీ లెర్న్ట్ మోర్ వైల్ డూయింగ్ ద వర్క్. డెఫినెట్లీ వర్క్లోనే ఎక్కువ నేర్చుకున్నాం మేము. బట్ నేను మొన్న ఎక్కడో చెప్పాను కూడా, మాకు వచ్చిన యాక్టింగ్ అంతా సినిమాల నుంచి వచ్చు. సినిమాలు చూసే నేర్చుకున్నాం. సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి, సినిమాలు చూసే మేము నేర్చుకున్నాం. మేము చేసే డెఫినెట్లీ మీకు ఎక్కడో అక్కడ ఏదో ఒక యాక్టర్లో సిమిలారిటీ ఉంటుంది, బికాజ్ వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం. We can't undo it. Actually, మీ జనరేషన్ కి, ఈ జనరేషన్ యాక్టర్స్ కి they have seen so much, you can't undo it. We grew up watching చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. They were the Fab Four మేము పెరిగేటప్పుడు. They were the senior most actors మన దగ్గర. Even now they're the senior most actors we have. So వాళ్ళని చూసే నేర్చుకుంటాం మనం. మనం చిన్నప్పుడు బాలయ్య బాబుని చూసి తొడగొట్టే నేర్చుకుంటాం మనం. చిరంజీవి గారిని చూసి వార్నింగ్ సీన్ కానీ, మ్యానరిజం, ఆ స్టైల్, డాన్స్. సో వీఆర్ ఆల్వేస్ లైక్, ఈవెన్ నౌ కామికల్ టైమింగ్ ఐ ట్రై టు క్రాక్ వెంకీ గారు as much as possible. I feel he has the greatest combination of doing comical and heroic at the same time. Like he can do comedy and you'll believe he's doing amazing comedy, and immediately next scene he'll do a serious scene and you're like, "Are idi kuda aina same? How did he pull both?" So I try to pull that from him. And Chiranjeevi garu aithe I try to do everything. I try to pick whatever I can from him and I try to use it in whatever character I'm doing. And I have no shame in that. Like, because I learned from them. వాళ్ళే నాకు టీచర్లు కదా. మన దగ్గర అట్లీస్ట్ నేను పెరిగేటప్పుడు స్కూల్, యాక్టింగ్ స్కూల్ లేవు. ఇప్పుడు ఉన్నాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. బట్ అప్పట్లో ఏం లేవు అవి. మనం చూసే నేర్చుకోవాలి. ఏ ఎమోషన్ అనేది ఎనాక్ట్ చేయడం మీకు బాగా టఫ్? భయపడ్డం అండి. ఐ విల్ దీని తర్వాత కూడా ఇప్పుడు చేసి అలవాటైంది సరే, ఐ విల్ టెల్ యూ ఇట్స్ వెరీ టఫ్. బికాజ్ దిస్ అ మీటర్, చాలా కష్టం అది. 1 to 10లో ఒక పర్ఫెక్ట్ పాయింట్ పిక్ చేసి చేయడం చాలా కష్టం అండి. భయం. అది సినిమాటిక్గా ఉండాలి, బట్ రియలిస్టిక్గా ఉండాలి. నమ్మాలి కానీ నవ్వాలి. ఇట్ ఈస్ వెరీ టఫ్. హిట్స్ తర్వాత సంగీత్ శోభన్కి మీరే రాసేసుకోవచ్చు, నేనేం అడగబోతున్నాను. ఇట్స్ సో రొటీన్ క్వశ్చన్. బాగా గర్వం, బాగా పొగరు, నాకు తెలుసు రాలేదు, బట్ వచ్చిందా? లేదండి, నాకు భయం చాలా. ఎందుకంటే ఫస్ట్ సినిమా హిట్ అవడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నాకెప్పుడు భయం వేస్తుంటే, ఏంట్రా బాబు ఫస్ట్ సినిమా హిట్ అయిపోయింది బాబు, ఇంకా కష్టపడాలి, లేకపోతే జనాలు చాలా ఈజీగా వీడి టైం బాగుంది కాబట్టి హిట్ పడిపోయింది అనేస్తారు. సో ఇట్ యాక్చువల్లీ కీప్స్ మీ మోర్ ఆన్ మై టోస్, మోర్ హంబుల్, మోర్ యునో ఐ ట్రై టు కీప్ మై హ్యూమిలిటీ మోర్. బికాజ్ ఒక్క సెకండ్ మనకు అది వచ్చిందా, యూనివర్స్ లాగొట్టి పీకేస్తుంది మనని. సో ఐఎమ్ వెరీ స్కేర్డ్ అండ్ ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దట్ ఫియర్. ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్ హంబుల్. హిట్ ఈజ్ ప్రెషర్ కదా. హిట్ వచ్చిన తర్వాత అండి, హిట్ వచ్చిన తర్వాత ప్రెషర్ కంటే ఎక్కువ ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ టు బీ ఇన్. మనకి ఫ్లాప్ వచ్చినప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఈజియర్ టు మూవ్ ఆన్, బికాజ్ ఓ 2 రోజులు ఏడ్చి మూవ్ ఆన్ అయిపోతాం. సక్సెస్ ఏంటంటే మన గాల్లో ఎగిరేస్తుంటది, నో, అండ్ వీ డోంట్ వాంట్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. మ్యాడ్ 1 తర్వాత ఐ వాజ్ లైక్, అరే చాలా బాగుంది కదా, ఒక హిట్ ఉంది, నెక్స్ట్ ఇది మళ్ళీ వర్కౌట్ అయిపోతే సో ఇక్కడే ఉందాం, నెక్స్ట్ పోయొద్దు, ఇక్కడ బాగుంది. That is a very bad thing about success. It's a tougher space to move on from. Yes. Because you're in a good place. Okay, happy place nunchi you don't want to move on to the next step. Adi work out avopothe ane thought ostadi kada ani. Which is why it's very important. Success kottagane you have to move on. Elipol ventane akkadi nunchi you need to walk out of that room. Otherwise it will do more harm than good.
ఎగ్జాక్ట్లీ. యూ బిలీవ్ ఇన్ దిస్ యూనివర్స్ మేనిఫెస్టేషన్? Yeah, yeah. డిడ్ యూ మేనిఫెస్ట్ ఎనీథింగ్? ఇట్లన్నీ మేనిఫెస్ట్ చేసిన ఇవన్నీ కూడానా? అబ్సల్యూట్లీ హౌ స్ట్రాంగ్ అంటే Universe. ఎంత స్ట్రాంగ్ గా దెర్ ఇస్ నో డౌట్ ఐఎమ్ గోయింగ్ టు బి దిస్ అంత స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేసేవాళ్ళు చేయాలండి. చేశారా? యా వీ హ్యావ్ టు. అంటే ఇప్పుడు ఎవ్వడు మన వెనకాల వచ్చి నమ్మడండి మనల్ని, మనమే నమ్మాలి. వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, నీ మీద నీకే నమ్మాలి, లేకపోతే ఇంకెవడికి ఉంటుందని. అఫ్ కోర్స్ వీ హ్యావ్ అవర్ ఫ్యామిలీ, అమ్మగారు ఇస్ ఆల్వేస్ దేర్, బట్ మనకి లోపల ఒక కన్విక్షన్ ఉండాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ దెన్ దట్, ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. మన కర్మ విల్ డిసైడ్ వాట్ వీ గెట్, అండ్ ఐ 100% బిలీవ్ దట్. అండ్ 1 సెకండ్ మనం వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకునే సెకండే యు ఆర్ డౌన్. షుడ్ నెవర్ డూ దట్. ఎవరి సక్సెస్ వాళ్ళది. యూ షుడ్ నెవర్, అరే నా కంటెంపరీస్కి ఎందుకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాళ్ళది ఎందుకు హిట్ అవుతున్నాయి, ఆ థాట్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ అండి. పక్కన వాళ్ళ గురించి మనం కంపేర్ చేసుకుని హీ డజంట్ డిజర్వ్ అని చెప్తే వెంటనే యూనివర్స్ విల్ మేక్ షూర్ యూ డోంట్ గెట్ వాట్ యూ డిజర్వ్. సో యూ షుడ్ నెవర్ గో దర్. ఐ ఫేస్ దిస్. దెర్ ఇస్ అ సర్టన్ పాయింట్ వేర్ ఐ ఫేస్ దిస్. నా పక్కన వాళ్ళు నా గురించి నెగిటివ్ అనుకున్నారు, అండ్ ఇట్ హిట్ దెమ్ బ్యాక్. అండ్ నేను ఒకసారి అలా అనుకుందామా అనే థాట్ వచ్చినప్పుడే ఐ లెర్న్ట్ మై లెసన్. సో యూ షుడ్ నెవర్ థింక్ లైక్ దట్. యా, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ విల్ నెవర్ డూ. నాకు వచ్చేది నాకు వస్తుంది. మనం ఎంత ఏడ్చినా ఎంత గించుకున్నా మనకు రావాల్సిందే మనకు వస్తుంది, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. ఇట్స్ ద యూనివర్స్. ఆర్ ఇంటెంట్ కరెక్ట్ ఉండాలి. సో మనం పబ్లిక్ గా ఉన్నప్పుడు జనాలకు ఒక కైండ్ ఆఫ్ అర్థం అయిపోయింది. మీరు పబ్లిక్ గా ఉన్నప్పుడు వాట్ యూ అంటే మీ ఫ్రంట్ ఎలా ఉంటుంది అంటే యూర్ సో ఈజీ గోయింగ్, జోవియల్ గా ఉంటారు. కానీ జోవియల్ గా ఉన్నాను అనేది టు బి ఫర్ మీ అంటే నాకు అనిపిస్తుంది కొంచెం రిస్కీ. అంటే జనాలు చూసిన వెంటనే కమాన్ పర్ఫార్మ్. Yeah, they expect you to do that everywhere. అండ్ Yeah. ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి అవి. Yeah. ఈ రెండిట్లో ఏదైనా ఫేస్ చేశారా? Uh, మిస్ఫైర్ అయిందా ఎక్కడ? I mean, whenever when I'm traveling or something, when like మీరు చెప్పినప్పుడు, if I'm going somewhere or something, బయట ఎప్పుడన్నా ఎక్కడ క్యాఫే వెళ్ళినప్పుడు, they expect us to suddenly like get all funny and like make them like laugh or something like that. మనం ప్రతిసారి ఆ మూడ్లో ఉన్నాం మనం. ఇట్స్ వెరీ టఫ్ బికాజ్ లైక్ యూ సెడ్ చాలా టెన్షన్స్ నడుస్తుంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ నెవర్ షో ఎనీ ఎమోషన్ ఆన్ దెమ్. అది అంటే మీకు ఎంత ఇరిటేషన్ ఉన్నా సరే, యు ఆర్ నో బడీ టు షో ఇట్ ఆన్ దెమ్. 99.99% ఆఫ్ టైమ్స్ ఐ ట్రై దట్. టిల్ నో అయితే ఇప్పుడు జరగలేదని అనుకుంటున్నాను. జోక్ మిస్ఫైర్ అయిన సిచ్యువేషన్? నో ఐ డోంట్ జోక్. I'll smile, I'll laugh. If they want a photo, I'll give a photo. And జనాల మీద కాదు, మీ అంటే వైల్ షూటింగ్ కో యాక్టర్స్ దగ్గర గాని అంత మిస్ఫైర్ ఇప్పుడు అవ్వదండి. అంటే నేను ఇరిటేట్ చేస్తానేమో కానీ ఐ నెవర్ ఒఫెండ్ దెమ్ ఆర్ ఐ నెవర్ హర్ట్ దెమ్. ఇప్పుడు సీన్ గారు ఉన్నారు, గెటప్ సీన్ గారితో నేను ఆయన ఏదేదో మాడుకుంటానే ఉంటాను నేను. సో వీ బోత్ డోంట్ హ్యావ్ బౌండరీస్. హీల్ కీప్ టాకింగ్ సంథింగ్, హీల్ టెల్ మీ ఆల్ ద గాసిప్ హీ హాస్, ఐల్ టెల్ ఆల్ ద గాసిప్ ఐ హ్యావ్. సో మెజారిటీ అంటే మనకి 1-2 days లో యుల్ నో వెదర్ దే విల్ ఎంజాయ్ ద కైండ్ ఆఫ్ హ్యూమర్ యూ ఎంజాయ్ ఆర్ నాట్ అని తెలిసిపోతుంది. ఫస్ట్ 2 days ఐల్ బి వెరీ సైలెంట్. నేను ఎవరితో మాట్లాడను. అంటే ఏమో అంటే యూ నెవర్ నో హూస్ ఇన్ విచ్ మూడ్ కదా. సో ఐ డోంట్ డిస్టర్బ్ ఎనీ వన్. వన్స్ ఆ ర్యాప్ సెట్ అయిపోతే ఇంకా మనం ఆపలేం మనం. గ్రేట్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. April 3rd అందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. అంటే నాకు ట్రైలర్ చూసిన దాని ప్రకారం నాకు అనిపించింది. సో డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు ద ఆడియన్స్? April 3rd రాకాస రాబోతుంది. ఇది ఒక మంచి చందమామ కథ విత్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రియలీ గుడ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఈ సమ్మర్ ఈ హీట్లో మిమ్మల్ని కూల్ చేయడానికి రాకాస రాబోతుంది April 3rd. ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.